ఇంకా అది విన్న కార్తీక్ చాలా బాధపడతాడు. ఇంకా కావేరియే శౌర్య ఆపరేషన్కి డబ్బులు ఇచ్చిందన్న విషయం తెలుసుకున్న శ్రీధర్ కాస్త హోమం జరిగే చోట పెంట చెయ్యాలి అన్న ఉద్దేశంతో బాగా దొరికారా కార్తీకు, దీప మీ ఇద్దరు జుట్టు నా చేతుల్లో ఉంది అనుకుంటూనే అక్కడికి వచ్చి నిలబడేసరికి వెటకారంగానే సుమిత్ర దశరథుల్ని పలకరిస్తాడు. వాళ్ళు కూడా పలకరించకపోతే బాగున్నా బాగోకపోయినా సైలెంట్గానే ఉంటారు. మొత్తానికైతే హోమం సక్రమంగానే పూర్తవుతుంది. జోష్న పెంట పెడుతుందనుకుంటే జోష్న దరిదాపుల్లో కూడా రాదు. ఇంకా బాగానే హోమం పూర్తయిపోయిందనుకునేసరికి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా లోపలికి వెళ్తాడు శ్రీధర్. అయితే లోపలికి ఎందుకు వచ్చారు, హోమం పూర్తయింది, మీరు ఇంకా వెళ్ళలేదా అని చెప్పాను. కానీ వెళ్తాను, తేల్చుకోవాల్సిన కొన్ని లెక్కలు ఉన్నాయి, తేల్చుకుంటాను. మీకు ఎవరు అవసరం లేదు కదా, మరి నాతో అవసరం ఏంటి అని చెప్పనేసరికి మీతో అవసరమా, మీతో నాకేం అవసరం, మాకు ఎవరూ లేరు అని చెప్పాను. కానీ ఇంతకీ నీ కూతురు శౌర్య ఆపరేషన్కి డబ్బులు ఎవరిచ్చినట్టు అని చెప్పాను. కానీ మీరైతే ఇవ్వలేదు కదా, ఎవరో గొప్ప మనసు గల వాళ్ళు ఇచ్చారు, మీకు చెప్పవలసిన అవసరం లేదు అంటూ కార్తీక్ మాట్లాడేసరికి ఈయనేంటి డబ్బు గురించి అడుగుతున్నారు, కొంపదీసి కావేరి గారే డబ్బు ఇచ్చారన్న విషయం తెలిసిపోయిందా ఏంటి, ఆవిడ చెప్పిందా ఏంటి అనుకుంటూ దీప కావేరి వంక చూడడంతో కావేరి బుర్ర అడ్డంగా తిప్పుతుంది. ఇంకా అటు తిప్పి ఇటు తిప్పి శ్రీధర్ కాస్త నీ కూతురు ఆపరేషన్కి డబ్బులు కట్టింది ఎవరో తెలుసా, నా భార్య కావేరి, మీరు అక్కర్లేదు అని ఇంట్లోంచి గెంటేసిన నన్ను పెళ్లి చేసుకున్న కావేరియే నీ కూతుర్ని బ్రతికించింది అని చెప్పనేసరికి ఆ విషయం దీపకు కూడా తెలుసు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా దీప వంక చూస్తాడు కార్తీక్. అయితే నిజంగా దీపకు తెలియదు కార్తీక్, నేను డబ్బులు కట్టి ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే దీపకు నేను డబ్బులు కట్టానని చెప్పాను. అసలు నేను డబ్బులు దీపకు కూడా ఇవ్వలేదు, నేరుగా కౌంటర్లో నీ పేరు మీదే అమౌంట్ పే చేశాను అంటూ కావేరి చెప్పేసరికి మిమ్మల్ని అడిగామా మేము కట్టమని అని చెప్పాను. కానీ అదేంటి కార్తీక్, పసిబిడ్డ ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను, నాకు చేతనైన సహాయం చెయ్యాలి కదా, మీరు ఒక రకంగా నాకు సహాయం చేస్తున్నారు. నా భర్త నన్ను నా కూతుర్ని పట్టించుకోని సమయంలో కూడా నా కూతురి కండగా ఉండి తన జీవితాన్ని చక్కదిద్దింది దీప, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. నువ్వు సవితి మీ అమ్మ జీవితాన్ని నాశనం చేసిన దాని కూతుర్ని కూడా సొంత చెల్లెల్లా భావించి నీ హక్కును చేర్చుకుని ఇంటి ఆడబొడుచులా చూస్తున్నావు. అలాంటిది నీ కూతురు కష్టాల్లో ఉంటే, ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను కార్తీక్, అందుకే నాకు చేతనైన సహాయం నేను చేశాను అంటూ కావేరి చెప్పడంతో అయినా వాళ్ళు నీకేమవుతారనే నువ్విచ్చావు అని చెప్పనేసరికి చెప్పాను కదా, మీ చెవులు పని చేయడం లేదా ఏంటి అంటూ చెయ్యెత్తపోయేసరికి చెయ్యెత్తుతున్నారా, ఎందుకు ఎత్తుతున్నారు, మోసం చేసి నా మెళ్ళో తాళి కట్టారు, తాళి కట్టే ముందు మీకు ఆల్రెడీ పెళ్ళయిందన్న విషయం చెప్పారు, అప్పటికే నేను ప్రెగ్నెంట్గా ఉండడంతో ఏమీ తోచని స్థితిలో మీతో తాళి కట్టించుకున్నాను, మోసం చేసిన మీరా, మీకు చెప్పి చేయలేదు, మీకు చెప్పకుండా చేశాను అని నా మీద చెయ్యెత్తుతున్నారు, నా యోగక్షేమాలు ఎప్పుడు చూశారు, అయినా అవి మీ డబ్బులు కాదు, మీరు సంపాదించిన డబ్బులు కాదు, నా తల్లి నా కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు మాత్రమే ఇచ్చాను, మీ సంపాదించిన డబ్బులు, మీరు దాచుకున్న డబ్బులు ఇస్తే మీరు నన్ను అడిగే హక్కు అధికారం ఉంటుంది, మీకు అడిగే హక్కు అధికారం లేదు. చూడు కార్తీక్, నా కూతుర్ని ఎలా నువ్వు చెల్లెలుగా అనుకుంటున్నావో నిన్ను నా కొడుగ్గా అనుకునే నేను నీ కూతురికి సహాయం చేశాను, నా మనవరాలకి సహాయం చేశాను, ఎవ్వరికో చెప్పి చేయవలసిన అవసరం లేదు, అర్థమవుతుందా, ఈ మనిషి అన్న మాటలు పట్టించుకోనవసరం లేదు, ఈ మనిషిని అసలు మనిషిగానే అనుకోవడం లేదు, వస్తే రండి లేదంటే లేదు, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది కావేరి. అయితే ఈ విషయం నీకు తెలుసా దీప అనగానే తెలుసు కార్తీక్ బాబు, మీకు చెప్తే మీరు బాధపడతారు, ఆవిడని సహాయం చేసినా ఆవిడికి ఎలాంటి కృతజ్ఞతాభావం చూపించరన్న ఉద్దేశంతోనే మీకు చెప్పలేదు, ఆవిడ నాకు ₹1 కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు, డైరెక్ట్గా మీ పేరు మీదే అమౌంట్ కట్టేసిందని చెప్పనేసరికి ఇంకా ఎవరు ఏమీ మాట్లాడరు. ఇంకెక్కడ జోష్న అదే విషయం జోష్నకు ఫోన్ చేసి చెప్తాడు
ఇంకా శ్రీధర్ అయితే ఏంటి నీ భార్య కట్టిందా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి జోష్న ఈ దీపను ప్రతిసారి అడ్డుకోవాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. ఏం చేయాలి, ఎలా ఈ దీపను అడ్డుకోవాలి, దీపను అంతం చేయడం తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కంటే నేనే నా చేతులారా దీపను హతమార్చడం మంచిది అని అనుకుంటుంది. ఎందుకంటే ఇటు సుమిత్ర దశరథులిద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఇచ్చారన్న విషయం ఇంట్లో అందరి ముందు తెలుస్తుంది. తెలిసిన తర్వాత నేను నా చెల్లెల్ని వదులుకోలేను నాన్న అంటూ దశరథు మాట్లాడేసరికి ఈరోజు చెల్లెలన్నవాడు రేపు కూతురని కూడా అంటాడు. అలాంటిటప్పుడు నా పరిస్థితి ఏంటి, దీపను అంతం చేసేయాలి అని ఆలోచనకు వస్తుంది. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఏంటి, నేనే యాక్సిడెంట్ చేసేస్తాను అని చెప్పి ఇంకా దీప ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని వాళ్ళ ఇంటి ముందు కాపు కాసి కూర్చుంటుంది జోష్నైతే. ఇంకా దీప కూరగాయల కోసం ఒంటరిగా వెళ్ళడం అలవాటే కదా. దీప ఒంటరిగా వెళ్తూ ఉండేసరికి శివనారాయణ కాస్త ఆఫీస్కి అదే రూట్లో వెళ్తూ దీప ఒంటరిగా వెళ్ళడం చూస్తాడు. ఇదేంటి దీప నడుచుకుంటూ వెళ్తుంది, కూరగాయల కోసం వెళ్తుంది కదా, నడుచుకుంటూ వెళ్ళకపోతే ఎలా వెళ్తుందిలే అనుకుంటూ ఉండేసరికి ఆ రూట్లో వెళ్తూనే చూస్తూ ఉండగానే జోష్న చాలా స్పీడ్గా వస్తూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి ఏంటి జోష్న దీప వైపు ఎంత స్పీడ్గా కారు పోనిస్తుంది అనుకుంటూనే ఇంకా అలా కారు ఆపు డ్రైవర్ అని చెప్పాను కానీ కారు ఆపి కారులోంచి దిగుతాడు. దీప అలా కూరగాయల కోసం ముందుకు నడుచుకుంటూ వెళ్ళేసరికి జోష్న వెనకాలే వెళ్ళి దీపకు యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. డ్రైవర్ అని చెప్పాను కానీ డ్రైవర్ కారు తిప్పుకుని గబగబా అక్కడికి వెళ్ళడంతో దీప రక్తపు మడుగులో ఉంటుంది. దీపను కాస్త గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇంకా అదే విషయం ఎవరికి చెప్పాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఎవరికి చెప్పడు కదా. సుమిత్రకి ఫోన్ చేసి చెప్తాడు, దీపక్ యాక్సిడెంట్ జరిగిందమ్మా సుమిత్ర అని చెప్పనేసరికి దీపక్ యాక్సిడెంట్ జరగడం ఏంటి మామయ్య అని చెప్పాను కానీ ఏమో రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది అని చెప్పాను కానీ సరేనని ఇంకా వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి చెప్తుంది సుమిత్ర. కార్తీక్ ఇంకా గబగబా అక్కడికి వెళ్తారు. అక్కడ కార్తీక్ కాశీ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళేసరికి దీప కాస్త రక్తపు మడుగులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడే శివనారాయణ కూడా ఉండేసరికి ఏం మాట్లాడడం. సుమిత్ర దశరథులు కూడా వస్తారు. ఏం జరిగింది నాన్న అని చెప్పాను కానీ నేను ఆ రూట్ను వెళ్తుంటే ఈలోపు ఏదో కారు వచ్చి దీపక్ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది. నేను చూసేసరికి రక్తపు మడుగులో ఉంది, అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి అవునా ఎవరో చూసావా నాన్న, కారు నెంబర్ ఏమన్నా గుర్తుందా అని చెప్పాను కానీ శివనారాయణకి తెలుసు అది జోష్న కారేనని, నడిపింది జోష్నేనని, కానీ తెలీదు అని అబద్ధం చెప్తాడు. చెప్పేసరికి ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ మొత్తం కట్టేసే దశరథ అని చెప్పనేసరికి అవసరం లేదు అంటూ కార్తీక్ మాట్లాడడంతో ఈ సమయంలో పంతాలకు పోవద్దు కార్తీక్, దీప మా కూతురు అని అనుకున్నాం కదా, నా కూతురికి పరిస్థితిలో ఉంటే మేము చూస్తూ ఊరుకోలేం, మీరు వెళ్ళి అమౌంట్ కట్టేసండి అనగానే వెంటనే ఆపరేషన్ చేయాలి, తలకి చాలా పెద్ద ఇంజురీ అయిందనేసరికి 5 లక్షలు కట్టమనగానే 5 లక్షలు కౌంటర్లో కడతాడు దశరథ. కౌంటర్లో కట్టేసరికి చాలా కోపంగా ఉంటాడు. ఏంటి నాన్న యాక్సిడెంట్ జరిగింది ఎవరో నీకు తెలియదన్నావు, మరి నీ ముఖంలో అంత టెన్షను అంత కోపం ఎందుకు కనిపిస్తుంది? యాక్సిడెంట్ చేసిన వాళ్ళని నువ్వు చూసావు కదా, వాళ్ళ పేరు కావాలనే బయట పెట్టడం లేదు కదా అంటూ ఇంకా దశరథ అడిగేసరికి నేను చూడలేదు దశరథ, నాకు తెలియదు, నేను చూసేసరికే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారని. కానీ ఎందుకు నన్ను అంత టెన్షన్ పడుతున్నావు? నీలో గాంభీర్యం చూసిన నేను నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు నన్ను అంతలా టెన్షన్ పడుతున్నావు అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ నువ్వేదో నిజాన్ని దాస్తున్నావని నాకు అర్థమవుతుంది. నువ్వు నీ యాక్సిడెంట్ చేసింది ఎవరా అన్న విషయం నీకు బాగా తెలుసు, అందుకోసమే కదా ఎవరన్న విషయం బయట పెట్టాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నావు.
పైగా దీపకు నువ్వే డబ్బులు కట్టమన్నావు అన్నప్పుడే నాకు అనుమానం కలిగింది అంటూ దశరథ్ అంటాడు. ఇంకా సరే నేను ఇంటికి వెళ్తాను అంటూ శివనారాయణ కాస్త ఇంటికి వెళ్ళడంతో నానమ్మ మనవరాలు ఇద్దరూ ఇంటి దగ్గర ఉంటారు. ఇక్కడ ఎంత గొడవ జరిగిందని కానీ ఇలా యాక్సిడెంట్ అయ్యింది, దీపను శివనారాయణే కాపాడాడన్న విషయం కానీ జోష్నకి ఏమీ తెలీదు. ఇంటికి వెళ్ళడంతో జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు శివనారాయణ. నేనేం చేశాను తాత అని చెప్పను కానీ దీపను ఎందుకు యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. దీపను యాక్సిడెంట్ చేసి చంపాలనుకోవడం ఏంటండి అనగానే నా కల్లారా నేను చూశాను. దీపకు యాక్సిడెంట్ చేసింది జోష్న నేను చూస్తుండగానే జోష్న దీపకు యాక్సిడెంట్ చేసింది. దీప్ ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పిటల్లో ఉంది. నేనే హాస్పిటల్లో జాయిన్ చేశాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. అసలు దీపని ఎందుకు చంపాలనుకున్నావు? దీపకు నీకు ఉన్న శత్రుత్వం ఏంటి? దీప అడ్డు తొలగించుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అంటూ శివనారాయణ కాస్త నిలదీస్తాడు. మరి ఇప్పుడు జోష్న ఏం సమాధానం చెప్తుంది? జోష్న చెప్పిన సమాధానానికి శివనారాయణ ఎలా రియాక్ట్ అవుతాడు? కార్తీక్ కోసం ఇదంతా చేశాను అంటే శివనారాయణ నమ్ముతాడా, లేక వేరే ఏదో ఉందని చెప్పి ఆలోచిస్తాడా? అసలు మనుషులు చంపేంత క్రూరమైన మనస్తత్వం తన మనవరాలికి ఉందని శివనారాయణ టెన్షన్ పడతాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.